హాయ్ వివర్స్, ఎలా ఉన్నారు? మన స్టూడియోలో ఎవరున్నారో తెలుసు కదా. సోషల్ మీడియాని షేక్ చేస్తూ ట్రెండ్ ని సెట్ చేస్తున్న పెంగ్విన్ గారు ఇప్పుడు మనతో ఉన్న. మీకు డౌట్ రాచ్చు, ఈ పెంగ్విన్ ఎవరు, ఈ పెంగ్విన్ వెనకాల ఉన్న స్టోరీ ఏంటి అని. అందుకే ఒకసారి వీడియో చూడండి. తన మతమేమో తనది, మన మతమతకే పడదు, మనము మనదను. నమస్కారం పెంగ్విన్ గారు. నమస్కారం. అసలు మీరు ఎందుకు అలా ఒంటరిగా మంచు కొండల వైపు వెళ్తున్నారు? లవ్ ఫెయిల్యూరా, లేదా మీ వైఫ్ మిమ్మల్ని ఏమైనా అన్నారా? ఎందుకు అలా ఒంటరిగా వెళ్ళిపోతున్నారు తెలుసుకోవచ్చా? నా పేరు ఢిల్లీ పెంగ్విన్. ఆ వీడియోలో కనిపిస్తున్న పెంగ్విన్ నేను కాదు. మరి ఇంకెవరు? ముల్లేటి పుష్పరాజు. ఏంటి కామెడీ చేస్తున్నారా? లేదు, అల్లు అర్జున్ పుష్ప మూవీ పేరు చెప్తున్నారు. వాడి పేరు ముల్లేటి పుష్పరాజు. ఇది జరిగి 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు పుష్ప ఎక్కడున్నాడో తెలియదు మాకు. వాడి కోసమే ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నాం. అయితే ఢిల్లీ పెంగ్విన్ గారు, అసలు ఏం జరిగిందో చెబుతారా? అంటార్క్టికా అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో 7 పెంగ్విన్స్ ఉండేవి. ఆ 7 పెంగ్విన్స్ ఒక మంచి స్నేహితులుగా ఉండేవారు. మొదటి స్నేహితుడు పేరు ధీరుడు పెంగ్విన్. ధీరుడు పెంగ్విన్ వాళ్ళ పల్లెటూరుల్లో ఏడాదికొకసారి ఘనంగా సంబరాలు జరుపుకుంటారు. ఆ సంబరాలకు ఈ అంటార్క్టికాలోని 6 పెంగ్విన్స్ ని సంబరాలకు ఆహ్వానించాడు ధీరుడు పెంగ్విన్. ఈ 6 పెంగ్విన్లో 2 పెంగ్విన్స్ అంటార్క్టికా పక్కన ఉన్న గజులూర్ అనే సిటీలో జాబ్ చేస్తున్నాయి. పుష్పరాజ్ మరియు చీకు పెంగ్విన్. మిగతా 4 పెంగ్విన్స్ ఆ అంటార్క్టికాలోనే ఉంటాయి. గాజులూర్ నుంచి 2 పెంగ్విన్స్ అంటార్క్టికాలోని ఉన్న 4 పెంగ్విన్స్ కలిసి సంబరాలకు వెళ్తారు, హుషారుగా మంచి ఎనర్జీతో. అక్కడికి వెళ్ళగానే ధీరుడు పెంగ్విన్ అందరితో కలిసి మాట్లాడి, సంబరాలకు ఇంకా టైం ఉంది, ఆలోపు మీకు ఏమైనా కావాలా అంటే, అప్పుడు పుష్పరాజ్ పెంగ్విన్ సంబరాలకు వచ్చేదే అందుకు, తీసుకురా అని చెబుతాడు. అప్పుడు ఈ 6 పెంగ్విన్స్ బాగా మత్తు పానీయాలు సేకరించి సంబరాలు స్టార్ట్ చేస్తారు. అక్కడ డీజే సాంగ్స్తో ఈ 6 పెంగ్విన్స్ మంచి డ్యాన్స్లతో ఆ పల్లెటూరులో ఉన్న వాళ్ళని ఆనందపరుస్తారు. చాలా హుషారుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఉదయం 11కు వచ్చిన పెంగ్విన్స్ సాయంకాలం 6 వరకు డీజేలోనే ఎంజాయ్ చేస్తున్నారు. అందరికీ మత్తు పానీయాలు, ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ధీరుడు పెంగ్విన్ మళ్ళీ మత్తు పానీయాలు తీసుకొని వచ్చి ఇస్తాడు. అప్పుడు చీకు పెంగ్విన్ పెంగ్విన్స్తో ఇలా అంటాడు, మనం ఉదయం వచ్చాం కదా, ఇక చాలు, నేను మళ్ళీ ఉదయాన్నే గాజులూర్కి వెళ్ళాలి, నాకు డ్యూటీ ఉంది అని. అప్పుడు పుష్పరాజ్ పెంగ్విన్, ఎలాగో ఇంత టైం అయింది కదా, ఇంకొక ½ అన్ అవర్ మత్తు పానీయాలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అంటారు. అన్ని పెంగ్విన్స్ కూడా సరే అని అంటాయి. మత్తు పానీయాలు సేకరించడం అయిపోయింది. ఇక అన్ని పెంగ్విన్స్ ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్లే సమయంలో ధీరుడు పెంగ్విన్ చీకు పెంగ్విన్ కి కాల్ చేస్తాడు. మామ, ఇక్కడ ఎవరూ లేరు మామ, అందరూ వెళ్ళిపోయారు, మీరు ఎక్కడున్నారు మామ అని చెప్పేసరికి చీకు పెంగ్విన్, సరేరా, ధీరుడు మనకు ఫ్రెండ్ కదా, వదిలేసి వెళ్తే బాగోదు, ఇంకొక ½ అన్ అవర్ అక్కడ ఉండేసి వెళ్ళిపోదాం అని అంటారు. సరే అని ధీరుడు పెంగ్విన్ దగ్గరకు వెళ్లి సంబరాలు, డీజే సాంగ్స్ కి డాన్సులు వేస్తూ ఉంటారు. మధ్యలో చీకు పెంగ్విన్ వాళ్ళ అమ్మ కాల్ చేసి, నువ్వు ఉదయం వెళ్ళావు, ఇంతవరకు రాలేదు, ఉదయం 4కి నువ్వు గాజులోకి వెళ్ళాలి అని తిడుతుంది. అప్పుడు సరే ఇంటికి వెళ్దాం అని పెంగ్విన్స్ కి చెబుతుంటాడు. ఒక పెంగ్విన్ కూడా వినరు. మత్తు పానీయాలు తీసుకున్నారు కదా, డీజేలు సాంగ్స్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక పెంగ్విన్ కూడా రావడం లేదు. సరే చీకు పెంగ్విన్ ఒక్కడే వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు. ఒకడే వెళ్తుంటే మారి పెంగ్విన్ వచ్చి చీకు పెంగ్విన్ కి ఇలా అడుగుతుంది. చీకు పెంగ్విన్, లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చీకు పెంగ్విన్ సమాధానం చెప్తుంది. అప్పుడు సరే అని మారి పెంగ్విన్ అందరినీ పిలుచుకోరావడానికి వెళ్తే ఒక పెంగ్విన్ కూడా రాదు. అందులో ఒక పెంగ్విన్ ఉంది, ఢిల్లీ పెంగ్విన్. ఢిల్లీ పెంగ్విన్ కి బాలయ్య సాంగ్స్ అంటే చాలా ఇష్టం. జై బాలయ్య, జై ఎన్టీఆర్ అని డాన్సులు వేస్తున్నాడు. ఈ ఢిల్లీ పెంగ్విన్, పుష్పరాజు పెంగ్విన్ ఇద్దరూ కలిసి డాన్సులు వేసుకుంటున్నారు. చీకు పెంగ్విన్ కి కోపం వచ్చి ఆటో స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంటే మారి పెంగ్విన్ ఆటోలో ఎక్కి వచ్చేశాడు. ఇంకా ఢిల్లీ పెంగ్విన్, పుష్ప పెంగ్విన్ కూడా వచ్చేశారు. చీకు పెంగ్విన్ ఆటో డ్రైవ్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఏమైంది చెప్పండి ఢిల్లీ గారు, ఏమైంది? బాయ్స్, ఎందుకు లైవ్ డిస్కనెక్ట్ అయింది? ఏమైంది?
సార్ మన డేటా సర్వర్లో ప్రాబ్లం వచ్చింది సార్. ఒక హాఫ్ అన్ అవర్ అలా ఒక చిన్న బ్రేక్ తీసుకోండి.